దానికి సంబంధించిన కార్యాలు జరగాలి. దేవుడు 2025 సంవత్సరం అంతా కాపాడు. ఈ 2026లో దేవుడు మనకు చేసిన వాగ్దానం హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యం. ఈ సంవత్సరం వాగ్దానం, నేను మీ పక్షమునున్నాను. చాలు. విన్నారందరూ? నేను మీ పక్షాన ఉన్నాను. ఇది మన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రాలు చెల్లించదము. ఈ సంవత్సరం దేవుడు మన పక్షాన ఉండబోతున్నాడు. మూల తెలుగు భాషలో ఉంది, నేను మీకోసం ఉన్నాను. దేవుడు ఈ 2026 సంవత్సరం నేను మీ పక్షాన ఉన్నాను, మీకోసం ఉన్నాను, మీ తరపున ఉన్నాను. ఆయన ఉంటే ఎలా ఉంటుందో ముందు చెప్తాను. దానికంటే 2 వాక్యాలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడే మన పక్షాన ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన పక్షానుంటే మనకు విరోధిగా ఎవడు నిలబడగలుగుతాడు? ఏ శత్రువు నిలబడతాడు? ఏ వ్యక్తి నిలబడతాడు? ఏ వ్యక్తి నిలబడలేడు. సిరియన్లు ఒకసారి ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు వారు అనుకున్న ప్లాను ఎలీషా విని రాజుకు చెప్పేవాడు, సిరియన్లు పలాని స్థలానికి వస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళకండి అన్నప్పుడల్లా రాజు సైన్యం ఏం చేసేదంటే ఆ చోటికి వెళ్ళకుండా వాళ్ళు తప్పించుకునేది. మరొక స్థలానికి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆ రాజనగర్లో విన్న వారి యొక్క ఆలోచనలు దైవజనుడైన ఎలీషా చెవిలోకి దేవుడు మాట్లాడే. వెంటనే దైవజనుడైన ఎలీషా రాజుకు సమాచారం ఇచ్చేది, పలాని ప్రాంతానికి శత్రువు వస్తున్నాడు, నువ్వు అక్కడికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. వీరు వెళ్ళినప్పుడు సిరియన్లు అక్కడ ఎవరు ఉండకపోయేది? ఇశ్రాయేల్ ఉండకపోయేది. ఇలాగ పలుమార్లు వాళ్ళు తప్పించుకునేసరికి సిరియన్లకు ఉన్న రాజుకు డౌట్ వచ్చింది, రే మనలో ఎవడో ఒకడు మన శత్రువుకు సపోర్ట్ చేస్తున్నాడు, మన సమాచారం అంతా అందజేస్తున్నాడు, ఎవడో వాడు బయటికి రావాలని చెప్పి అడుగుతాడు. అందులో ఆయన ఉన్నాడు, అయ్యా మన దాంట్లో ఎవ్వరూ కూడా శత్రువుకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా అంటే ఆయనే, మనం రాజనగర్లో అనుకున్నది దేవుని సన్నిధిలో ఆయన దేవుని దగ్గర పొందుకొని రాజు చెప్తాడు తప్ప ఎవరు లేరు అని చెప్పారు. ఇప్పుడు ఇశ్రాయేళ్లను రాజు మీద కాదు యుద్ధం, ఎలీషా అనే పాస్టర్ మీద యుద్ధం చేద్దామని వెళ్ళి గుర్రాలు, రథాలు, సైన్యాధిపతులు ఎవరి దగ్గరికి వెళ్ళారో? సేవకుడి దగ్గరికి. సేవకుడికి ఏమన్నా గన్మెన్స్ ఉంటారా? సైన్యం ఉంటుందా? ఎప్పుడు చూసినా మేమే కనపడతాం. ఎలీషా దగ్గర ఎలీషా పనోడు ఉంటాడు. వీళ్ళు పర్వతం దగ్గర ఉన్నారు. ఉంటే రాత్రికి రాత్రే వచ్చి ఆ పర్వతం మొత్తం చుట్టి ఉన్నారు. గుర్రాలు, రథాలు, సైన్యాధిపతులు. ఎవరి కొరకు? సేవకుని కొరకు. అంతమంది అవసరం అంటారా?
వెంటనే పెందల కాడనే పనివాడు లేచి బయటకు వచ్చి చూస్తే చుట్టూ శత్రువులే, చుట్టూ గుర్రాలే, చుట్టూ రథాలే. భయం అయిపోయింది. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి, నా ఏలినవాడ ఎలీషా, ఈరోజు మన కాలం చెల్లింది, మన పని అయిపోయింది. శత్రువులు చుట్టుముట్టారు. ఈరోజు మనకు ఆఖరి రోజు. నీ చివరి కోరుకుంటే ఏమని చెప్పుకో అన్నట్టుగా అతని మాటలు. ఎలీషా అన్నాడు, నువ్వు మరలా బయటికి వెళ్ళి చూడు అన్నాడు. మరలా బయటికి వెళ్ళి చూస్తే అదే శత్రువులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైన్యాధిపతులు ఉన్నాయి. అయ్యా మళ్ళీ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వచ్చాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి చూసిరా అన్నాడు. మళ్ళీ వెళ్ళి చూసినా అదే గుర్రాలు, అదే రథాలని. నువ్వు దగ్గర రా అని చెప్పి ప్రార్థన చేసిన, ప్రభువా వీడు చూచినట్లుగా వీని కన్నులు లేరు. అప్పుడు అన్నాడు, వారికంటే మన పక్షాన ఉన్నవారు అధికులై ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17. అతడు భయపడవద్దు, మన పక్షంనున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. వాళ్ళై మామూలు గుర్రాలు, రథాలు. వీళ్ళ చుట్టూ, పర్వతం చుట్టూనే తెలుసా, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు. ఏది ఎక్కువ? మామూలు గుర్రాలు ఎక్కువనా, అగ్ని గుర్రాలు ఎక్కువనా? అగ్ని రథాలు, అగ్ని చేత మండేటి. వాళ్ళ సైన్యం కంటే వీళ్ళ పక్షాన ఉన్నవారు ఎలా ఉన్నారు? అధికులై ఉన్నారు. శత్రువు ఎంతమంది చుట్టుముట్టినా వాళ్ళకంటే బలంగా మన పక్షాన ఉన్నవారు బలమైన అధికులై ఉన్నారని దేవుడు ఈ సంవత్సరం మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. తీసిపెట్టి చదవండి, పాడండి. వెంటనే వాళ్ళందరి దగ్గరికి వస్తున్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీరందరినీ అంధత్వంలో మొత్తు అని ప్రార్థన చేశాడు. వచ్చిన సైన్యం అంతా గుడ్డలు అయిపోయి, వాళ్ళ పక్షాన ఎంతమంది ఉన్నా, శత్రు పక్షాన ఎంతమంది ఉన్నా, మన పక్షాన ఉన్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. దేవుడే మన పక్షాన ఉండగా మనకి విరోధిగా ఎవడు నిలబడగలుగుతాడో? అందుకనే ధైర్యం. ఆయన అంటున్నాడు, నేను మీ పక్షాన ఉన్నా. హల్లెలూయా. మరి దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుద్ది? దేవుడు మన పక్షాన ఉంటే, ఇప్పుడు వాగ్దానం మరొకసారి చదవండి, 36:9. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురో. చాలు. మొదటి ఆశీర్వాదం, దేవుడు మన పక్షానుంటే ఆయన ఏం చేస్తాడటంటే మన తట్టు తిరుగుతాడంట. మన తట్టు ఎప్పుడైతే తిరుగుతాడో అప్పుడు మనమట దున్నబడి విత్తబడతాము అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, మీరు ఇదివరకు ఎన్నడూ దున్నని మీ బీడు భూములు దున్నుడని దేవుని వాక్యంలో ఉంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం.
హోషేయ పుస్తకం 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించినట్లు ఆ, మీరు విత్తనము వేయుడి, ఉమ్, ప్రేమయను కోత మీరు కోయుడి. ఆ. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. దున్నుడే. మన బీడు భూములను దున్నాలి. మనం దున్నబడి ఏం కావాలి? విత్తబడాలి. దున్నబడే భూమి అనగా ఏంటంటే మన హృదయమే. ఈ హృదయం ఏం కావాలి? దేవునిలో దున్నబడాలి, అంటే చక్కపరచబడాలి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? ఎప్పుడు దున్నని భూములు ఎలా ఉంటాయి? సేద్యానికి ఏమైనా పనికి వస్తాయా? దాన్ని కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని సేద్యంలోకి తీసుకురావాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎప్పటికి చేసేదానికి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పటి దున్నని బీడి భూములను ఏం చేయాలి? దున్ని దాన్ని ఏం చేయాలి? విత్తనాలుగా మీరు వేయబడతారన్నాడు. మీరు దున్నబడి విత్తబడతారు. మన హృదయం అనే బీడు భూములు ఏం చేయాలి? దున్నాలి, లేదా వాటిని చదును చేయాలి, లేదా వాటిని ఏం చేయాలి? చక్కపరుచుకొని విత్తబడిన అనుభవంలో మనం ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి విత్తనాలు పట్టుకొని చల్లుతూ వెళ్ళాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని ఎక్కడ పడినాయి? రాతి నేలలో పడ్డాయి. మరికొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి. మరికొన్ని అయితే సారవంతమైన నేలలో పడి ఒకటి 30 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 100 అంతలుగా ఏమైంది? ఫలించింది. మంచి గినాలు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నిద్రస్తులు చెప్పండి. ఇప్పుడే నిద్రపోకండి. మీకు టైం ఇస్తా, మీ ఇష్టం ఉన్నట్టు పడుకోండి. కానీ ఈ వాగ్దానం చాలా బలమైంది. రాతి నేల త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఏమయ్యాయి? ఎత్తుకొని పోయినాయి. విత్తనము దేవుని యొక్క వాక్యం అని రాయబడి. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వాక్యం. కొంచెం త్వరగా చదవాలి. లూకాసు వార్త 8:11. మౌత్ లేదా? విత్తనము దేవుని యొక్క వాక్యం. త్రోవ పక్క నుండి వారు. చాలు. విత్తనము దేవుని యొక్క వాక్యం. దేవుడు ఈ సంవత్సరం మన పక్షా నుండి మన తట్టు తిరుగుతున్నాడు. అప్పుడు మనం ఏం కావాలి? దున్నబడి విత్తబడతామని చెప్పాడు. ఆ విత్తబడే విత్తనం అనే దేవుని వాక్యము త్రోవ పక్కన పడ్డాయి అనుకో, దాని అర్థం ఏంటంటే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయట. నీ హృదయంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయాన్ని దున్ని లేదా సేద్యం చేసి చక్కపరుచుకొని దేవుని సన్నిధిలో వాక్యం అనే విత్తనం మనలో పడినప్పుడు అది ఫలిస్తుంది. లేదు, దాన్ని పట్టించుకోలేదు అనుకో, అపవాదం వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. అప్పుడు ఆ విత్తనం ఏం కాదు? ఫలించు. రెండోది రాతి నేల పడ్డదంట. రాతి నేల అంటే కఠినమైనది. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా మనుషులు ఏం చేస్తారు? కఠినపరుచుకుంటారు. వాక్యము విత్తనం కనుక విత్తనానికి ఏముండాలి? వేరు లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ రాతి నేలలో పడింది కనుక దాని వేరు లోపలికి వెళ్ళదు కనుక
కొంతకాలానికి ఏమైంది? ఎండిపోద్ది. ఫరో దేవుడు ఎన్ని చెప్పినా ఏం చేసేవాడు? ఫరో ఏం చేసేవాడు? హృదయాన్ని కఠినం చేసుకునేవాడు. కఠినం 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 కఠినం. చాలామంది దేవుని వాక్యానికి ఏం చేస్తున్నారు తెలుసా? హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. అది కొద్ది రోజులనే ఏమైద్ది? ఎండిపోద్ది. ఇప్పుడు దున్నబడి విత్తబడి ఫలించులోకి రావాలి, కానీ రెండు అనుభవాలు ఉన్న వాళ్ళు ఫలించారు. ముళ్ళ పొదల్లో పడింది, కొంచెం పెరిగింది, ముళ్ళు ఏం చేస్తున్నాయి? అనుస్తున్నాయి. దేవుని దగ్గరికి వస్తాం, వాక్యం వింటాం, కొంచెం కాలం కాగానే ఈ ప్రార్థన, ఈ వాక్యం, ఈ పాస్టరు, ఈ మందిరం, ఇదంతా ఈ గొడవ ఎందుకు అని మెల్లగా ఈ లోక ఐక విచారాలకు ఏం చేస్తారు? తిరిగి వాటిలో పడినప్పుడు వాక్యం లోపల ఏమైందంటే వాటి ద్వారా అణుచబడి ఫలింపులోకి రాదు. స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకెత్తి చెప్తారా? హల్లెలూయా. మరొకది నేలలో పడింది, సారవంతమైన నేల. అందులో పడిన విత్తనమాట 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏం చేయాలి? దున్నబడి విత్తబడినప్పుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనం ఏం కావాలి? ఫలించాలి. గత సంవత్సరాలు మనం ఫలించలేకపోయినాం కావచ్చు, మనలో విత్తనం అనే దేవుని వాక్యం నిష్ప్రయోజనమై ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనం దున్నబడి విత్తబడతాం కనుక ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసి 100 అంతల ఫలం పొందినట్లుగా ఈ సంవత్సరం మనం 100 అంతల ఫలం పొందుదుముగాక. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తారా? హల్లెలూయా. దేవుని యొక్క 100 అంతల ఫలాన్ని మనం అనుభవించే వారంగా ఉండాలి. ఆయన మన పక్షాన ఉంటే దున్నబడి విత్తబడతాం. రెండోదిగా ఇదే హెజ్కేలు గ్రంథం 36లో 8వ వాక్యం. మీరు ఇంత నిమ్మలంగా ఉండే కంటే ప్రార్థన ముగించుకునే నయం ఉన్నట్టున్నది. 36:8. సరే నేనే చదువుకుంటలే. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలం ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరు చదువుకున్నా పర్లేదు, ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుని భయపడాలి, కానీ మనుషులకు చేస్తాం ఆ నిర్లక్ష్య భావం ఉంటే నాకు కూడా నడిపింపు రాదు. ముగించేస్తా. మీరు అనుకున్నంత ఈజీ కాదు. 4 ఆశీర్వాదాలు ఉన్నాయి, అది మనం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అలర్ట్గా కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. దేవుడు మన పక్షాన ఉండగా మనకు కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే మీరు చిగురు పెట్టి ఫలములు ఫలించుదురు. మనం ఈ సంవత్సరం
దేవుడు మన పక్షాన ఉంటున్నాడు గనుక మనలో నుండి చిగురు ఫలాలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని రాయబడింది. దేనిలో నుండి చిగురు వస్తుంది? మొద్దు. మొద్దు అంటే చదువురాని మొద్దు కాదు, నరకబడిన చెట్టు ఒక మొద్దులాగా పడి ఉన్నప్పుడు దాంట్లో ఏ జీవం ఉండదు కనుక, ఏ పచ్చదనం ఉండదు కనుక దానివల్ల ఎలాంటి ఉపయోగం రాదు. ఆ మొద్దు పొయ్యిలోకి మాత్రమే వంట చేసుకోవడానికి పనిచేస్తాయి. దానికి ఆకులు వస్తాయా? రోజు చెట్టు నరికి మొద్దులు చేసి పక్కడికి పెట్టినా అది మళ్ళీ చిగురు వస్తుందా? రాదు. కానీ ఇక్కడ బైబిల్లో ఉంది, మొద్దు చిగురిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మోడు బారిపోయిన జీవితాలన్నీ ఈ సంవత్సరం చిగురు పెట్టి ఫలాలు ఇవ్వబోతున్నాయి. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచేయ గలువు నీవు, ఒడుబారిన జీవితాలను చిగురింపచేయ గలువు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ కూడా మొద్దెట్లా చిగురు వస్తుంది? మరి మొద్దు ఎలా చిగురు వస్తుంది అంటున్నా? మీరు చెప్పండి. మొద్దులు చిగురు ఎందుకు వస్తాయి? రావు. మరి ఎలా వస్తుంది? మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా జీవితం ఇంతే, ఇది బాగుపడదు. అదే ఒక మొద్దు లాంటి అనుభవం. అది మోడు బారిపోయిన పరిస్థితి. దాంట్లో నుండి దేవుడు ఈ సంవత్సరం మన పక్షాన నుండి ఏం తెప్పిస్తున్నాడు? చిగురు తెప్పిస్తున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యాలు. వృక్షం నరకబడిన ఎడల అది తిరిగి దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వృక్షం నరకబడిన తర్వాత కూడా చిగురిస్తుందన్న నమ్మకం ఉంటుంది. దానికి లేత కొమ్మలు కూడా వస్తాయన్నది. దాని అడుగు, దాని యొక్క మొద్దు, చెట్టు యొక్క మొద్దు మట్టిలోకి వెళ్ళి అది చీకిపోయినా నీటి వాసన తాకితే అది మరలా ఏం చేస్తుందంటే చిగురించి మళ్ళీ అది లేత కొమ్మల్ని వేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నాకు డౌటు, భూమిలో మొద్దు చీకిపోయినాక మళ్ళీ వస్తుందా? ప్రశ్న అది. భూమిలో దాని యొక్క మొద్దు చీకిపోయినా అది మరలా చిగురిచ్చి లేత కొమ్మలు వేస్తుందా అని అడుగుతున్నా. చీకిపోయిందంటే అర్థం ఏంటి? ఇక అయిపోయినట్టేగా. అది మనకు పోల్చుకుంటే మీరు ఇట్లా సీరియస్గా చూస్తూ 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 కళ్ళు ముచ్చలే అనుకో. చాలామంది అంతే, నన్నే చూస్తారు వాళ్ళ కళ్ళు మూసుకుంటారు. మరి ఇప్పటిదాకా ఏం చూసిలా నేను అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేందో కానీ మందిరాలకు వస్తే ఎంత మంచిగా నిద్ర వస్తుందో, ఇంటికాడ ఉంటే అసలు నిద్ర రాదు. చీకిపోయిన మొద్దు చిగురించి లేతకమ్మలేస్తుంది. మన జీవితం ఇంకా అంతే అయిపోయింది. ఇక చీకిపోయిందంటే మట్ల కలిసిపోతుంది అది, ఆ చెట్టు యొక్క మొద్దు. కానీ దానికి ఎప్పుడు నీటి వాసన తగులుతుందో అది చిగురిస్తుంది, లేత కొమ్మలు వేస్తుంది. ఆ చీకిపోయిన మొద్దు మన జీవితం అనుకుంటే నీటి వాసన అనేది తగలాలి. ఏంటి నీటి వాసన అంటే? నీరు ఒక అర్థం, దేవుని యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ మరల మనల్ని తాకింది అనుకో, చీకిపోయిన మన జీవితాలన్నీ చిగురులోకి వస్తాయి. నీటి వాసన అంటే నీరు అంటే దేవుని వాక్యానికి గుర్తు. ఆ వాక్యం మరలా మనం దర్శించింది అనుకో, మరలా చిగురిస్తుంది. నీరు దేవుని యొక్క అభిషేకానికి గుర్తుగా ఉంది. ఆ నీటి యొక్క వాసన మనకేం కావాలి? తగలాలి. ఎప్పుడైతే నీటి యొక్క వాసన, ఆయన ప్రేమ యొక్క వాసన, ఆయన వాక్యం యొక్క వాసన, ఆయన అభిషేకం యొక్క వాసన మనకి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు చీకిపోయిన మన జీవితాలు కూడా చిగురించి లేత కొమ్మలు వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు పైకి చెప్పాలి, హల్లెలూయా. మంచి వర్తమానం, మంచి నిద్ర. సేవకుడు కూడా చిగురు పెడతాడని రాయబడి ఉంది. సేవకుల్లో కూడా ఒక చిగురును దేవుడు రప్పిస్తాడు. చిగురు వంటి నా సేవకుడు అన్నాడు. ఈ 2026లో దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనము చిగురు పెట్టి ఇతరుల కొరకు ఫలాలు ఫలించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిగా చెప్పాలి. ఇప్పుడు నడిపియాలి బండిని. చిగురు వస్తుంది, రాదని నువ్వు అనుకో. ఎందుకంటే మనకు మనం చూసుకుని రాదు, కానీ ఆయన మన పక్షాన్ని కనుక వస్తుంది. అంటే మన స్థితిగతులు చూసుకుంటే ఇంకెప్పుడు అయింది, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెప్పుడు జీవితం ఎలాగే ఉంటుందా అలాగే ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? నేను మీ పక్షాన ఉన్నా, మీరు చిగురు పెట్టి ఏం చేస్తారు? ఫలాలు ఫలిస్తారు. ఒకసారి దేవుడు చెప్పాడు 12 కర్రలు దేవుని సన్నిధిలో పెట్టాలి అన్నాడు. వాళ్ళకు వివాదం వస్తే లేవి కర్ర మీద అహరోను పేరు రాయి అన్నాడు. మొత్తం ఎన్ని కర్రలు? 12. ఇదొక కర్రేనా ప్లాస్టికా? ఏదో చెప్పండి. కర్రనా ప్లాస్టికా? కర్ర. ఇలాంటి కర్రలు 12 వేసుకో. ఇది దేవుని సన్నిధిలో పెట్టమన్నప్పుడు 12 కర్రలు పెట్టారు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఎవరిని ఏర్పరచుకుంటాను వాని కర్ర చిగురిస్తుంది అన్నాడు. ఈ కర్రలు ఎప్పుడైనా చిగురించాక చూసిలా? ఇదే కర్ర అంటే ఇదేగా. ఎప్పుడైనా చిగురించగా చూసారా? చూస్తే చెప్పండి, నేను కూడా తెచ్చుకుంటా.
దీనికి చిగురు అనేది రాదు. నువ్వు ఎన్ని చేసినా రాదు. తలకాయ కింద కాలు మీద పెట్టి తపస్సు చేసినా దీనికి చిగురు రాదు. ఇదే కర్ర దేవుని సన్నిధిలో పెట్టబడినప్పుడు అది చిగురిచ్చి పువ్వులు పూసి పండ్లు కూడా వచ్చినాయట. ఒక్కరు స్తోత్రం చెప్పలేము. ఇంకేం చెప్తాం పాస్టర్? నీకు నువ్వే అర్థం చేసుకో, నువ్వే సెట్ చేసుకొని ముగించుకో అన్నట్టున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కొరకు గంట సేపు ఓపిక పట్టలేమా? మరి ఈ కర్ర ఒక్క రాత్రిలోనే చిగురించింది, పువ్వులు పూసింది, పండ్లు కూడా ఇచ్చిందంట. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. చేతుల పైకెత్తి చెప్పండి. ఒక్క రాత్రిలో సాధ్యమా? ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు, ఈ రాత్రి ఉంటున్నావు. ఈ ఒక్క రాత్రిలోనే నీ జీవితాన్ని కర్రలాగా ఇలాగ ఎందుకు పనికిరాని కర్రను కూడా ఎలాగూ చిగురించి పువ్వులు పూసి పొలాలు గలదిగా దేవుడు మార్చాడో ఈ రాత్రి నువ్వు వచ్చావు కదా. ఏ పరిస్థితిని బట్టి ఎండిపోయిన అనుభవాలు నువ్వు వచ్చి ఉన్నావు కదా. దేవుడు ఈ రాత్రి నిన్ను చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదానిగా దేవుడు మనల్ని మారుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిగురు అంటే దేవుని యొక్క అభిషేకం, పువ్వులు అంటే మన సాక్ష్య జీవితం, పండ్లు అంటే ఆత్మఫలాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ఎండిపోయిన మన జీవితాల్ని ఈ 3 రకాలైన అనుభవాల్లో దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎండిపోయినావు అనుకోవద్దు. నా జీవితం ఎండిపోయింది, నా కుటుంబం ఎండిపోయింది, ఇంక ఇంతే అనుకోవద్దు. దేవుడు ఒకవేళ అనుకుంటే ఈ రాత్రి ఉందా, ఇంకా తెల్లారి సరిగే మన జీవితాలన్నీ దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట కాదు, ఆయన చేసిన వాగ్దానం. నేను మీ పక్షాన ఉన్నా. మీరు చిగురు పెట్టి మీరు ఫలాలు ఏం చేస్తారు? ఫలిస్తారు. అందుకనే ఏ చింత పడకూడదు. చిగురింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరి పక్షానో లేడు, మన పక్షాన ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. పశువులను కూడా విస్తరింపజేస్తానని ఇప్పుడు బ్రదర్ చదివి మీ మీద మనుషులను 36వ అధ్యాయంలో 37వ వాక్యం 11వ వాక్యం ఉంది. మీ మీద మనుషులను విస్తరింపజేస్తాను, అవి పశువులను విస్తరింపజేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి పొందునని మనం లేఖనాల్లో చూస్తున్నాం. 3వ ఆశీర్వాదముగా దేవుడు మనల్ని విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దున్నబడి విత్తబడతాము. రెండవదిగా మనం ఇతరుల కొరకు చిగురు పెట్టి ఫలాలు ఫలిస్తాము. మూడవదిగా దేవుడు మనల్ని విస్తరణలోకి తీసుకొస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విస్తరణ అనేది ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో చేయాలని కోరుకుంటున్నాడు. విస్తరించుట, నీ కలిగిన దీవెన విస్తరిస్తుంది, నీకు ఆరోగ్యం విస్తరిస్తుంది, నీ ఆశీర్వాదం విస్తరిస్తుంది. నీ కలిగిన ఏదైనా దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా ఈ సంవత్సరం విస్తరింపజేయబోతున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విస్తరిస్తున్నప్పుడు శత్రువులకు ఏమైంది? అసూయ పుట్టి వీళ్ళని ఎలాగైనా అణచాలి, వీళ్ళు విస్తరించొద్దు, వీళ్ళు డెవలప్ కావద్దు, వీళ్ళు ప్రబలకూడదు, వీళ్ళని ఎలాగైనా అణిచి వీళ్ళని నాశనం చేయాలని వాళ్ళని బాగా శ్రమ పెట్టిల్లాడు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఎంత శ్రమ పెట్టబడ్డారో అంత విస్తరించిల్లంట. హల్లెలూయా. మనల్ని ఎవరు ఒకవేళ మనల్ని అణచాలనుకుంటారో వాళ్ళు ఎంత అనిస్తే మనం అంత విస్తరిస్తాం.
ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఎంత తొక్కాలనుకుంటారో నువ్వంత పైకొత్తావు ఈ సంవత్సరం. నీ అభివృద్ధిని ఎంతమంది ఆపాలనుకుంటారో ఆపే, వాళ్ళు ఎంత ఆపిలో అంతకంటే రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడు మన సేవ ఉన్నది, మన సేవకు చాలామంది రావద్దని ఎంతో మందికి ఎన్నో చెప్పి రాకుండా చేస్తున్నారు. ఎంతోమందిని ఆపే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం వాగ్దానం బట్టి ధైర్యంగా చెప్తున్నా, ఎంత ఆపుతారో అంత వస్తారు. హల్లెలూయా. ఎంత ఆపుతారో. ఇశ్రాయేలును ఐగుప్తులు ఏం చేసి అణిచిన కొద్దీ వాళ్ళు ఏమయ్యారు? విస్తరించారు. ఈరోజు మన సంఘాన్ని దేవుడు, మన కుటుంబాల్ని, మనల్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం 10వ భాగం ఎవరు నమ్మకంగా తీస్తారు, 10వ భాగం ఎవరైతే తీస్తారో పట్టజాలనంత విస్తార దీవెనలు కూడా వారి కుటుంబాల జీవితాల దేవుడు కుమ్మరించబోతున్నాడు. పట్టజాలనంత విస్తార దీవెన. విస్తరించుట అంటే ఇదది. మన దీవెన ఏం కావాలి? విస్తరించాలి, విస్తరించాలి, విస్తరించాలి. దేవుడు ఈ దీవెనకు ఏది యాడ్ చేసిండంటే 10వ భాగాన్ని యాడ్ చేశాడు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు కనుక నేను వాక్యాలు చదివించలేదు. మీరు మీ 10వ భాగాన్ని దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఇచ్చి నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత విస్తార దీవెనలు నేనేం చేస్తాను? కుమ్మరిస్తానన్నాడు. మలాకి పుస్తకం ఒక్క మాట 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. చూడండి, ఎవరు చెప్తున్నారు? ఏమని చెప్తున్నాడు? ఆకాశవాకిలను విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు. మరి విస్తార దీవెనలు రావాలంటే ఏం చేయాలి? మన దీవెన దేవుడు విస్తరింపజేయాలనుకుంటున్నాడు. దానికి 10వ భాగాన్ని దేవుడు ముడిపెట్టాడు. మరి అందరికీ దేవుడు దీవెన ఇవ్వచ్చు, కానీ అందులో నమ్మకస్తులు ఎవరు? మరి దాని విషయంలో మనం నమ్మకంగా ఉంటే విస్తరించే విషయంలో దేవుడు మన విషయంలో నమ్మకంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది దేవుని సొమ్ముది కూడా తింటారు. ఇది బైబిల్లో ఉంది. 10వ భాగం యెహోవా సొమ్ము. నా సొమ్ము కాదు, నీ సొమ్ము కాదు, మన అయ్యా వాళ్ళ సొమ్ము అంతకంటే కాదు. అది దేవుని సొమ్ము, దేవునికే ఇవ్వాలి. మరి దేవుని సొమ్ము తింటే ఏదోటి చెప్పండి. దేవుని సొమ్ము తింటే ఏమైంది? తినొచ్చా? నువ్వు తీసి చూడు, తిని చూడకు. నీ దీవెన విస్తరణ జరగాలంటే ఇదే రూల్ ఉంది, ఇంకో రూల్ లేదు. దేవుడు ఈ సంవత్సరం మన పక్షాన ఉన్నాడు. మనుషులను, పశువులను, సమస్తాన్ని మనకు విస్తరింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ విస్తరణలోకి, ఆ దీవెన విస్తరణలోకి నువ్వు రావాలి, నీ కుటుంబం రావాలంటే ఆ 10వ భాగం విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ సంవత్సరం నమ్మకంగా దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం చదివాను. 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దున్నబడి విత్తబడతాం,
చిగురు పెట్టి ఫలాలు ఫలిస్తా, మన విస్తరణ దేవుడు జరిగిస్తాడు. చివరిగా దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యుద్ధము యెహోవాది అని బైబిల్లో. యుద్ధంలో నిలబడేది మనమైనా యుద్ధం చేసేది మాత్రం ఎవరో? దేవుడు. దావీదు గొల్యాతు మీదకి పోయేటప్పుడు ఏం చెప్పిండు? యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు మన పక్షా నుండి ఈ సంవత్సరం మన శత్రువులతో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మన రోగాలతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మన సమస్యలతో యుద్ధం చేయబోతున్నాడు. మనకు కలిగిన ప్రతికూల పరిస్థితులతో దేవుడే ఈ సంవత్సరం యుద్ధం చేయబోతున్నాడు. చపలు కొట్టి దేవుని స్తుతించు అందరూ కూడా. కీర్తనకాడు అంటాడు, దేవుడు నా పక్షానున్నాడు, నేను భయపడనా. ఈరోజు యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడు చేస్తాడట. మన పక్షాన మన యుద్ధాలు చేసేది మన దేవుడే. గొల్యాతు నిలబడ్డాడు, దావీదు నిలబడ్డాడు, మనకు తెలిసిన విషయమే. వడిసెల రాయి విసిరి కొడితే నోసడ దాకి, ఇటు కొడితే ఎడు పడాలి? ఇప్పుడు మనం ఎవరినైనా తల మించి ఇట్లా కొట్టిల్లు అనుకో, ఎడు పడతావు? ముందు పడతావా వెనక పడతావా? వెనకగా. కానీ ఈయన రాయి వడిసెల రాయి కొడితే నొసడ తాకితే ముందుకు పడ్డాడు. కొట్టింది నొసడ కొడితే వెనకకు పడాల్సినోడు ముందుకు పడ్డాడు. అర్థమైందంటే దావీదు యుద్ధం నిలబడ్డాడు, వెనక దేవుడే ఒక తన్ను దానితో కింద పడ్డాడు గొల్యాతు. అందుకని ఎవరి పేరు చెప్పిండు? యుద్ధము యెహోవాదే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం మనల్ని గెలిపించబోతున్నాడు. చెప్పండి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. దేవుడు ఈ సంవత్సరం మనల్ని గెలిపించబోతున్నాడు. మన కుటుంబాల పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మన పరిచర్య పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఎంతమంది మనకు విరోధంగా లేచినా వారికి విరోధంగా దేవుడు మన పక్షాన నిలబడబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనం ఎవరికి భయపడతాం? సాబోతు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనకి ఏముంటుంది తెలుసు? ఆయన మన పక్షాన ఉంటే సైన్యాలు ఉంటాయి. దేవుని యొక్క సైన్యం మన పక్షాన నిలబడుతుంది. దేవుడు మన పక్షాన నిలబడతాడు. ఆయన సైన్యం మన పక్షాన నిలబడుతుంది కనుక ప్రతి విషయంలో దేవుడు మనల్ని గెలిపించబోతున్నాడు. హల్లెలూయా. నా సైన్యము నీవేగా, నన్ను గెలిపించుటలో నా సైన్యము నీవేగా, నన్ను గెలిపించుటలో నా సైన్యము నీవే, నన్ను గెలిపించుటలో మోకాళ్ళ మీదకి రావాలి, అందరూ ప్రార్థన చేయాలా? దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతున్నాడు. 2026 సంవత్సర వాగ్దానం, నేను మీ పక్షానున్నాను,